హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కౌశల్యం సర్వే అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సర్వే అయితే జరుగుతుంది. యాక్చువల్‌గా ఈ సర్వేకి నిన్నటి రోజు వరకు లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. బట్ ఏంటంటే తాజాగా మనకొచ్చినటువంటి అప్డేట్ ప్రకారం లాస్ట్ డేట్ అనేటువంటి దాన్ని కొంచెం ఎక్స్‌టెండ్ చేశారనమాట. ఓకేనా? అంటే 20వ తారీఖు వరకు చివరి తేదీ అయితే ఇచ్చారు. ఇంకా ఎవరైనా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సర్వేకి సంబంధించి పూర్తి చేసుకోకుండా ఉన్నట్లయితే, ప్రతి ఒక్కరు కూడా సర్వేనైతే పూర్తి చేసుకోండి. సో, ఎవరైతే మాకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలి, మాకు ఇంట్రెస్ట్ ఉంది, మేము ఇంటి వద్ద నుంచే వర్క్ చేసుకోవాలనుకుంటున్నాము అన్నటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ సర్వే అయితే పూర్తి చేపించుకోండి. మీరు గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళైనా పూర్తి చేసుకోవచ్చు. లేదు అనుకుంటే సెల్ఫ్ సర్వే అంటే మీ యొక్క మొబైల్ ఫోన్‌లో సర్వే కూడా పూర్తి చేసుకోవచ్చనమాట. అది ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో వన్ బై వన్ ప్రాసెస్ అయితే చెప్తాను. దీంతో పాటుగా మీకు ఈ యొక్క సర్వే తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఏ విధమైనటువంటి జాబ్స్ ఇస్తారు? జాబ్స్ అనేటువంటివి ఎప్పుడిస్తారు? ఎగ్జామ్స్ ఏమన్నా కండక్ట్ చేసేందుకు అవకాశం ఉండొచ్చా? లేదా? ఓకేనా? ఈ వివరాల గురించి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారండి. సో, దీనికి సంబంధించినటువంటి సమాచారం గూడా మీకు అందచేయడానికైతే ప్రయత్నిస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ గనక మీకు యూజ్‌ఫుల్ అని అనిపించినట్లయితే అందరికి షేర్ చేసి, లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్‌ని కూడా విజిట్ చేయండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెట్టున్నాను. అక్కడ మీరు నాతో కాంటాక్ట్ కూడా అవ్వొచ్చనమాట. ఓకేనా? సో, ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, అయితే మీరు ఈ యొక్క థంబ్‌నెయిల్ మీద చూడొచ్చండి. వాలంటీర్ ఉద్యోగాలనైతే పెట్టున్నాననమాట. ఆ వాలంటీర్ ఉద్యోగాలు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలకు సంబంధించి కనెక్షన్ ఏమిటి? సో, ఆ విధంగా ఎందుకు పెట్టాను అనే వివరాల గురించి కూడా మీకు లాస్ట్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో, ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే మనకు మొట్టమొదటగా ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కింద ఇచ్చేటువంటి జాబ్స్ ఏం జాబ్స్? చాలా మందికున్నటువంటి డౌట్ ఇదేనండి. సో, ఏ విధమైనటువంటి జాబ్స్ అనేటువంటివైతే ఇస్తారు. ఆ విషయాల గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో, మళ్ళా చెప్తున్నానండి. మీకు ఈ యొక్క కౌశల్యం సర్వే కింద ఇచ్చేటువంటి జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ అయితే కాదండి. 100కి 100% ప్రైవేట్ సెక్టార్ జాబ్స్ మాత్రమే మీకు అందచేయడానికైతే ప్రయత్నిస్తారనమాట. బట్ గవర్నమెంట్ జాబ్స్ అనేటువంటివి ఏమన్నా నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మీ మొబైల్ నంబర్‌కి మెసేజ్ రూపంలో పంపించడం కావచ్చు. అంటే అదేవిధంగా గ్రామ వార్డ్ సచివాలయం అధికారుల ద్వారా ఫోన్ చేపిచ్చి తెలియచేపరచడం కావచ్చు. ఈ విధమైనటువంటివైతే చేస్తారు. అంతేకాని గవర్నమెంట్ ఉద్యోగులైతే అందించరనమాట. అయితే ఎటువంటి ఉద్యోగాలు అందిస్తారు? ఇక్కడ చూడొచ్చు మనకు ఇంటి వద్ద నుంచే వర్క్ చేసుకునేందుకు గల జాబ్స్, వాటికి సంబంధించినటువంటి రోల్స్ ఏమిటి? మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా గ్యాదర్ చేసి తీసుకొచ్చాను. కొంచెం బ్రీఫ్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. ఫస్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటరు. ఇందులో వచ్చేసి కంప్యూటర్‌లో డేటా టైప్ చేయడము. మాక్సిమం ఎక్సెల్‌లో, వర్డ్ వచ్చుంటే చాలు. టైపింగ్ స్కిల్స్ ఉంటే చాలనమాట. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ రైటరు. దీనికి ఆర్టికల్స్, బ్లాగ్స్, వెబ్‌సైట్స్ కంటెంట్ రాయడం. ఈ యొక్క మూడిట్లో కంటెంట్ రాయడం. తెలుగు, ఇంగ్లీష్ రెండిట్లో అవకాశం అయితే ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. ఇక ఆన్‌లైన్ ట్యూటరు. సో, విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసెస్ చెప్పడము, జూమ్ మీటింగ్ ద్వారా అంటే క్వాలిఫికేషన్ బేస్ చేసుకొనైతే మీకు ఈ యొక్క ఉద్యోగాలు అనేటువంటివైతే అలర్ట్ చేయడం అయితే జరుగుతుందండి. ఓకేనా? సో, మనకు మాక్సిమము 10థ్, ఇంటరు, డిగ్రీ, డిప్లొమా ఓకేనా? బీటెక్కు, దాని తర్వాత ఎంబీఏ, ఎంసీఏ చాలా హై క్వాలిఫికేషన్స్ కూడా ఈ సర్వేలో అయితే చేపించుకోనున్నారు కాబట్టి క్వాలిఫికేషన్ బేస్ చేసుకొనైతే మీకు జాబ్స్ అనేటువంటివైతే ఇవ్వడం జరుగుతుంది. ఇక వర్చువల్ అసిస్టెంట్, కంపెనీ అడ్మిన్ పనులు చేయడము, ఈమెయిల్స్ చెక్ చేయడము, అపాయింట్‌మెంట్ షెడ్యూల్స్ చేయడము. ఓకేనా? కమ్యూనికేషన్ స్కిల్స్ దీనికి రిక్వైర్ అయితే అవుతుంది. ఇకపోతే కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్. దీంట్లో వచ్చేసి ఈమెయిల్, చాట్ అండ్ కాల్స్ ద్వారా కస్టమర్ డౌట్స్ అనేటువంటివి క్లియర్ చేయడము. అంటే లైక్ ఎట్లా అంటే ఇవి బీపీఓ అండ్ ఈ కామర్స్ కంపెనీ సెక్టార్ కిందయితే వస్తాయన్నమాట. ఇందులో వచ్చేసి తెలుగు, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఇంకా మంచిగా అయితే తీసుకుంటారన్నమాట. ఇకపోతే డిజిటల్ మార్కెటింగ్, సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ అంటే సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ అంటే మాక్సిమం బీటెక్, హై క్వాలిఫికేషన్ కలిగినటువంటి వాళ్ళు అండ్ అదే విధంగా అడిషనల్‌గా వాళ్ళేమన్నా దీనికి రిలేటెడ్‌గా కోర్సెస్ ఏమన్నా చేసున్నా సరే వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది. కంపల్సరీగా ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఖచ్చితంగా ఎగ్జామ్ అనేటువంటిదైతే ఉంటుంది. దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుందనమాట. ఓకేనా? వాటి బేస్ మీద మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఆ సాలరీ విషయం సంగతి చూసుకున్నట్లయితే మీకు ఇచ్చేటువంటి ఓకేనా? జాబ్ మీద మీ యొక్క స్కిల్స్ అంటే మీ యొక్క వర్క్ పెర్ఫార్మన్స్ మీద బేస్ చేసుకొనైతే ఉంటుందండి. మనం పర్టిక్యులర్‌గా ఇంత సాలరీ అనేటువంటిదైతే చెప్పలేము. ఓకేనా? సో, మాక్సిమం మనకు మినిమమ్ వచ్చేసి 50,000 20,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. సో, దాని తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్ అండ్ పెర్ఫార్మన్స్ వాటిని బేస్ చేసుకొని అంతకు మించి ఎక్కువ ఎంతైనా ఉండొచ్చనమాట.
బట్ నేను కరెక్ట్‌గా అయితే చెప్పలేను. బట్ ముందు ముందు రోజులైతే అప్డేట్స్ వస్తే చెప్తాను ఖచ్చితంగా మన ఛానల్ నుంచి. ఇకపోతే ఈ యొక్క ఉద్యోగాలనేటువంటివైతే ఇలా ఉన్నాయండి. వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి సర్వే అనేటువంటిది చివరి తేదీ ఈ నెల 20వ తారీఖు వరకైతే ఇచ్చారండి. ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఈ సర్వే అనేటువంటిదైతే కంప్లీట్ చేసుకోండి. సో, సెల్ఫ్ సర్వే చేసుకోవాలనుకుంటే మీ మొబైల్ ఫోన్‌లో ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. నేను చెప్పినటువంటి ప్రాసెస్‌ను స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఓకేనా? లేదు అనుకుంటే గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్తే అక్కడ 2 మినిట్స్‌లో పని అయిపోతుంది. ఈజీగా చేసేస్తారనమాట. ఇటు చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి అధికారిక కౌశల్యం సర్వే లింక్ అయితే ఓపెన్ చేయాలి. లింక్ నేను డిస్క్రిప్షన్‌లో అయితే పెడతాను. ప్రీవియస్‌గా పెట్టినటువంటి వీడియోస్ కింద చాలా మంది కూడా లింక్ అడిగారనమాట. ఎలా అప్లై చేసుకోవాలి లింక్ పెట్టండి అని. ఓకేనా? సో, ఫస్ట్ నేను చెప్పేటువంటి పాయింట్ టు పాయింట్ ఒకసారి గమనించండి. అదే విధంగా మీ మొబైల్ ఫోన్‌లో అయితే చేసుకోండి. లింక్ ఓపెన్ చేశాక ఈ యొక్క చెక్ బాక్స్ అనేటువంటిదైతే ఒకటుంటది. చెక్ బాక్స్ మీద సెలెక్ట్ చేయండి. దాని తర్వాత ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ ఇచ్చాక ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వండి ఫస్ట్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఆధార్‌లో పర్సనల్ డీటెయిల్స్ సరిచూసుకోండి. కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని. తప్పులుంటే ముందుగా సచివాలయంలోకి వెళ్లి ఈకేవైసీ అప్డేట్ అయితే పూర్తి చేపించుకోండి. ఇక మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీ వెరిఫికేషన్స్ కూడా పూర్తి చేయాలన్నమాట. దాని తర్వాత ఈ 2 పూర్తి చేశాక మీకు తెలిసినటువంటి లాంగ్వేజ్‌ని ఎంచుకోండి. తెలుగైతే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు. ఈ మూడిట్లో మీకు వచ్చినటువంటి లాంగ్వేజ్ ఏదో ఆ లాంగ్వేజ్‌ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక క్వాలిఫికేషన్ డీటెయిల్స్ సంగతి చూసుకున్నట్లయితే 10థ్, ఇంటర్, గ్రాడ్యుయేషన్, పీజీ అని నమోదు పెట్టుకోండి. అక్కడ ఎంటర్ చేసుకోండి. మార్క్స్ అండ్ స్పెషలైజేషన్, ఇయర్ ఆఫ్ స్టడీ దాంతో పాటుగా కాలేజ్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలన్నమాట. ఇక అవసరమైతే సర్టిఫికేట్స్, సీఎంఎం మార్క్స్ మెమో కూడా అప్లోడ్ చేయవలసిందిగా ఉంటుంది. చివరగా సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే సబ్మిట్ అయితే అయిపోతుంది. ఇక్కడ మీ మార్క్స్ మెమో దగ్గర అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ దగ్గర కేవలం కొంతమందికి మాత్రమే అప్‌లోడ్ చేయాలనైతే చెప్పున్నారు. అది ఎవరికో ఇక్కడైతే చూద్దాము. 10థ్ ఇంటర్మీడియేట్ విద్యార్థులు సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయవలసిన అవసరం అయితే లేదని చెప్తూ ఉన్నారండి. డిప్లొమా, డిగ్రీ, పీజీ, పర్సనల్ కోర్సెస్ చేసినటువంటి వాళ్ళు తప్పనిసరిగా సర్టిఫికేట్ అనేటువంటిది అప్‌లోడ్ చేయాలని చెప్తూ ఉన్నారు మనకిక్కడ. ఓకేనా? సో, ఆఫ్టర్ సర్వే కంప్లీషన్ భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండ్ అదే విధంగా ఈ యొక్క జాబ్స్ అప్డేట్స్ మీ యొక్క మొబైల్ అండ్ అదే విధంగా ఈమెయిల్ ద్వారా నేరుగా మీకు పంపించడం అయితే జరుగుతుంది. వీటికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీ మొబైల్‌కి సంబంధించి అండ్ అదే విధంగా ఈమెయిల్‌కి మెసేజ్ రూపంలో అయితే పంపిస్తారు. అందుకని మీరు కరెక్ట్ మొబైల్ నంబర్ అయితే ఇవ్వండి. కరెక్ట్ ఈమెయిల్, కరెక్ట్ మొబైల్ నంబర్ అక్కడ. ఇకపోతే సచివాలయం స్టాఫ్ కూడా మీకు సమాచారం అయితే అందజేస్తూ ఉంటారు. కాబట్టి మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీ కరెక్ట్‌గా అయితే ఇవ్వండి. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పుడిచ్చారు? ఆగస్టు 1 తారీఖు నుంచి స్టార్ట్ అయితే మనకు డేట్ వచ్చేసి లాస్ట్ డేట్ సెప్టెంబర్ 20 తారీఖు వరకైతే ఇచ్చారు. ఈ నెల 20 తారీఖు వరకైతే ఇచ్చారు. యాక్చువల్‌గా 15 తారీఖు వరకే ఇచ్చున్నారు. కొంచెం ఎక్స్‌టెండ్ అయితే చేశారండి. ఓకేనా? సో, ఇప్పటి వరకు సర్వే ఎవరైనా పూర్తి చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా పూర్తయితే చేసుకోండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో చేసి అడగండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. సో, ఇక ఫైనల్‌గా వచ్చేసి ఈ వాలంటీర్ల ఉద్యోగాలకు సంబంధించి అప్డేట్ గురించి కూడా చెప్తానని చెప్పాను కదా స్టార్టింగ్‌లో. అంటే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ అదే విధంగా వాలంటీర్ ఉద్యోగాలకు సంబంధించి కనెక్షన్ ఏంటి? సో, మాక్సిమము ఈ ఉద్యోగాలను కలిపి కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ద్వారా అయితే కల్పించేందుకు అవకాశం కూడా ఉండొచ్చనమాట. ఈ వాలంటీర్ ఉద్యోగాలు కూడా. ఎందుకంటే ఇవి గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి, సో, మాక్సిమం మనకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా అర్హులైనటువంటి వాళ్ళకు కల్పించేందుకు అవకాశం కూడా ఉండొచ్చు. ప్రెజెంట్ ఎందుకంటే గ్రామవార్డు సచివాలయం ఉద్యోగులంతా కూడా ధర్నాలైతే చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద పని భారం అనేటువంటిది పెరుగుతుందనే నేపథ్యంలో మీరిక్కడ ఈ యొక్క న్యూస్ పేపర్ మీద కూడా చూడొచ్చండి. మనకు వచ్చినటువంటి లేటెస్ట్ ఆర్టికల్ ప్రకారం వాళ్ళందరూ కూడా కొంచెం ధర్నాలైతే చేస్తూ ఉన్నారు. వీలైనంత త్వరగా వెంటనే వాలంటీర్లను తిరిగి మళ్ళా విధుల్లోకి తీసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు. ఆరోపణలైతే వస్తూ ఉన్నాయండి. చూద్దాము ఈ యొక్క వాలంటీర్ ఉద్యోగాలను కూడా నాకు తెలిసి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారానే అవకాశం అయితే ఇచ్చేందుకు ఛాన్స్ కూడా ఉండొచ్చు. అందుకని ఈ రెండిటినైతే యాడ్ చేసి వీటి రెండిటి గురించి అయితే చెప్పాననమాట. ఓకేనా? సో, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.